మార్నింగ్ మనం ఆల్రెడీ సక్సెస్ఫుల్గా 4 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. అందులో ఉన్న క్యారెక్టర్స్ మొత్తం చెప్పాం. నేను 3 క్యారెక్టర్స్ గురించి చెప్తా. జో హార్బరు, హక్, టామ్ గురించి చెప్తాను. టామ్ బ్రాట్ మీట్ అని, హక్ బ్రాట్, జో బ్రాట్ బ్రెడ్ అని, హక్ బ్రాట్ ఫ్రైయింగ్ ఫ్యాన్ అని చెప్తాను. నెక్స్ట్ టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ద చాప్టర్ 5 ద ట్రయల్. Trial means enquiry, vicharana. ఎవరి మీద విచారణ చూద్దాం. Some weeks later, it was time for Muff Potter's trial. ముఫ్ పోటర్ గురించి ట్రయల్, ముఫ్ పోటర్ మీద విచారణ జరగడానికి కొన్ని వారాల తర్వాత ఏం జరిగిందంటే ముఫ్ పోటర్ ముఫ్ పోటర్ గురించి ట్రయల్కి వచ్చేసింది. ఎందుకు ముఫ్ పోటర్ మీద ట్రయల్కి వచ్చింది? బికాస్ దెర్ ఈజ్ ఎ విక్టిమ్. హూ వాజ్ ద విక్టిమ్ హియర్? ఎవరు ఇక్కడ బాధితుడు? యాక్చువల్లీ హూ వాజ్ ద ప్రొఫెషనల్ కిల్లర్ హియర్? ఆల్రెడీ వీఆర్ డిస్కస్ అబౌట్ ఇంజోన్జో ఈజ్ ద ప్రొఫెషనల్ కిల్లర్ హియర్. బట్ హూ వాజ్ అరెస్టెడ్ బై ద పోలీసెస్? ముఫ్ పోటర్ అరెస్ట్ బై ద షెరఫ్ అని చెప్పాడు అక్కడ లెసన్లో, షెరఫ్ అని. ఓకేనా? ముఫ్ పోటర్ వాజ్ అరెస్ట్ బై ద షెరఫ్ ఆర్ ద పోలీస్ ఆఫీసర్స్. సో హీ ఫేస్డ్ ఏ ట్రయల్. అందుకని విచారణ ఎదుర్కొంటున్నాడు. బికాస్ హీ వాజ్ ద విక్టిమ్ ఆఫ్ ద మర్డర్ ఆఫ్ డాక్టర్ రాబిన్సన్. ఓకే. సమ్ వీక్స్ లేటర్ ఇట్ వాజ్ ద టైమ్ ఫర్ ముఫ్ పోటర్స్ ట్రయల్. ఎవరి ట్రయల్ ఇది? ముఫ్ పోటర్స్ ట్రయల్. ముఫ్ పోటర్ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే. ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ టాక్డ్ అబౌట్ ఇట్. వాట్ వాజ్ విలేజ్ నేమ్? సెయింట్ పీటర్స్బర్గ్. ఎవ్రీ వన్ ఇన్ ఆల్ ద విలేజెస్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ అబౌట్ ద టాకింగ్ ఆఫ్ ద ట్రయల్. ఈరోజు జడ్జిమెంట్ జరగబోతుంది. జడ్జి గారు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తాడు అటువంటిది అందరూ ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ విలేజర్స్ మొత్తం కూడా, ఆ గ్రామస్తులందరూ కూడా పుంకాలుగా రకరకాలుగా చర్చించుకుంటా ఉన్నారు అబౌట్ ద ట్రయల్ ఆఫ్ ముఫ్ పోటర్. ఇంతకుముందు రాబిన్సన్ చంపాడంట, అది ఈరోజు విచారణకు వస్తుందంట. జడ్జి గారు ఏం నిర్ణయం చెప్పబోతాడని ఆల్ ద విలేజర్స్ ఎక్సైటెడ్ ఆర్ యాంగ్జైటీ టు నో వాట్ హ్యాపెండ్, విచ్ జడ్జ్మెంట్ వాజ్ గివెన్ బై ద జడ్జ్. జడ్జి గారు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఊరంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ టాక్డ్ అబౌట్ ఇట్. టామ్ అండ్ హక్ వర్ వరీడ్. Here is a question. What was the question? Why did Tom and Huck were worried? Is there any relations in the Muff Potter's Robinson murder and that Tom and Huck ki Robinson murder ki madhya ఏమైనా సంబంధం ఉందా? There is no relation, but they are the they saw the direct scene in the graveyard. శ్మశానంలో ప్రత్యక్షంగా డాక్టర్ రాబిన్సన్ని ఇంజోన్జో చంపుతుంటే చూసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. మన ప్రీవియస్ లెసన్స్లో చెప్పాం. ఈవెన్ దో దే ఆర్ ఏ స్లీప్ బట్ టామ్ వాజ్ నాట్ స్లీప్. ఆంట్ పోలి వాజ్ వరీడ్ మోర్ అండ్ మోర్ వరీడ్ అబౌట్ టామ్. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రత్యక్షంగా డాక్టర్ రాబిన్సన్ని చంపుతుంటే చూశారు కాబట్టి వీళ్ళు కూడా వరీ అవుతున్నారు. ఏం చెప్తాడు జడ్జి గారు ఈరోజు, ఏం చెప్తారు అని. బాబరీ మసీద్ ఉంది. బాబరీ మసీద్ లాస్ట్ ఇయర్ నవంబర్లో బాబరీ మసీద్ మీద జడ్జిమెంట్ వచ్చింది. భారతదేశం అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూసింది ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తారు జడ్జి గారిని. దాదాపు 25 years నుంచి ఆ కేసు జరుగుతూనే ఉంది. ఏం జడ్జిమెంట్ ఇస్తారని అలాగే అందరూ చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇండియా మొత్తం మీద బాగా యాంగ్జైటీ, ఏం జరుగుద్ది అని ఆందోళన, ఒక రకమైన టెన్షన్ అనమాట. ఇక్కడ కూడా టుడే దెర్ ఈజ్ ఎ ట్రయల్. about the judgment is given, judgment day today.
So they gave the judge gave a judgment about the death of Dr. Robinson. How the judge gave a judgment. జడ్జి గారు ఎలా జడ్జి గారు న్యాయమూర్తి ఎటువంటి తీర్పిస్తాడు అని ఆల్ ద విలేజర్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టు నో ద జడ్జిమెంట్. అట్ ద సేమ్ టైమ్ దిస్ టూ బాయ్స్, టామ్ అండ్ హక్ వాజ్ ఆల్సో వరీడ్ about the judgment, about the trial. Why? Because they know about the fact. Yes, what was the fact here? The fact is they saw the real situation at the graveyard. వీళ్ళిద్దరే చూసింది డాక్టర్ రాబిన్సన్ని ఇన్జోన్జోయ్ చంపుతుంటే డైరెక్ట్గా వీళ్ళిద్దరే చూసింది. అందుకనే వీళ్ళిద్దరూ వరీ అవుతుంది ఏం జడ్జిమెంట్ వస్తుందని. Tom and Huck were worried. Huck, did you tell anyone about that? Asked Tom. Already we have discussed about the previous lessons. They both make a promises. Don't reveal the secret under any circumstances, Mr. Tom. Huck said. Tom also said to Huck, Huck, you are also. Don't reveal the secret under any circumstances. టాము హక్కు ఇద్దరికొకరికి బోత్ ఆర్ ద ప్రామిసింగ్ ఈచ్ అదర్. ఒకరికొకరు ప్రమాణాలు చేసుకున్నారు. ఏమని ప్రమాణాలు చేసుకున్నారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేవరహస్యాన్ని, ఈ సీక్రెట్ని మనం ఎవ్వరికి కూడా చెప్పకూడదు అని. ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? హక్, డిడ్ యూ టెల్ ఎనీవన్ అబౌట్ దట్? ఆస్క్ టామ్. టామ్ అడుగుతున్నాడు, ఒరే హక్, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఈ సీక్రెట్ ఎవరికి చెప్పకూడదని, మరి ఎవరికైనా చెప్పావా ఈ విషయం అడుగుతున్నాడు. అబౌట్ వాట్? ఆన్సర్డ్ హక్. దేని గురించి ఏ సీక్రెట్ అడుగుతున్నాడు. డిడ్ యు నో వాట్? సెడ్ టామ్. ఓ ఆఫ్ కోర్స్ ఆర్ నాట్, సెడ్ హక్. అవును, తెలియచ్చు తెలియకపోవచ్చు. ఏంటో అది? పూర్ ఓల్డ్ ముఫ్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ హిమ్. పూర్ మీన్స్ హియర్ పాపం. యాక్చువల్లీ పూర్ మీన్స్ పేద. ద పూర్ అంటే పేదవారు అని ఇక్కడ చెప్పాలి. పూర్, ద పూర్. రిచ్, ద రిచ్. పూర్ అంటే పేద, ద పూర్ అంటే పేదవారు. రిచ్ అంటే ధనిక, ద రిచ్ అంటే ధనికులు. అది వేరియేషన్. అర్థమవుతుందమ్మా? పూర్ పేద, ద పూర్ పేదవారు. రిచ్ ధనిక, ద రిచ్ ధనికులు, ధనవంతులు. ఓకేనా? హియర్ ఆల్సో ఏం చెప్తున్నాడు? సెడ్ హక్, పూర్ ఓల్డ్ ముఫ్. పాపం, అయ్యో పాపం ఆఫ్ ముఫ్. టుడే ముఫ్ ఫేస్ ఏ ట్రయల్. ఈరోజు ముఫ్ విచారణ ఎదుర్కొనబోతున్నాడు. వై? బికాస్ హీ వాజ్ ద విక్టిమ్ ఆఫ్, even though he don't know about the murder of Dr. Robinson, but it is a small mistake is there. What was the mistake there? It was the knife belongs to Muffport. That is a small mistake. Actually he was not a killer. He was an innocent person, but he was a full drunken state at the time of Dr. Robinson murder. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా జరిగింది. ఏందో తెలుసా? Even though he had a knife, even the Muff Porter had a knife, but he don't know how to murder with knife. On that day, in the graveyard, even though he had a knife, he don't use any knife to kill the Dr. Robinson. But who used to kill Dr. Robinson? Inzonzai. But actually whose knife was it? Muff Porter knife. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది. యాక్చువల్లీ వాస్తవంగా ఇది ముఫ్ పోటర్ నైఫ్, వాడి దగ్గరే ఉంది నైఫ్. బట్ హీ వాజ్ ఇన్ ఏ డ్రంకెన్ స్టేట్. తాగి ఉన్నాడు, విస్కీ తాగి ఉన్నాడు ఫుల్గా. అందుకనే వీడి చేతిలో ఉన్న కత్తి తీసుకొని ఇంజన్జోయ్ డాక్టర్ రాబిన్సన్ చంపుతాడు. చంపాడు కాబట్టి డాక్టర్ రాబిన్సన్ని. కత్తి మాత్రం ముఫ్ పోటర్దే, కానీ ముఫ్ పోటర్గా చంపింది అక్కడ. ఇంజన్జోయ్ చంపాడు కాబట్టి పోలీసులు వచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తారు? అక్కడ పోలీస్ అని పదవి వల్ల షరఫ్ అని ఇచ్చాడు. షరఫ్ మీన్స్ పోలీస్ ఆఫీసర్.
కత్తి వీడిదే కాబట్టి వీడిని అరెస్ట్ చేస్తారు, వచ్చి తీసుకొని జైల్లో పెడతారు. యాక్చువల్లీ హీ వాజ్ నాట్ ఏ కిల్లర్. యాక్చువల్లీ హూ వాజ్ ద కిల్లర్ హియర్? ఇంజోన్జోయి ఈజ్ ద ప్రొఫెషనల్ కిల్లర్ హియర్. సో ఆఫ్ కోర్స్ ఆర్ నాట్ సెడ్ హక్. పూర్ ఓల్డ్ ముఫ్ సెడ్ టామ్. పాప అదే ముఫ్ ఉన్నాడు చూడు, జైల్లో ఉన్నాడు చూడు, ఆయన గురించి ఈరోజు విచారణకు వస్తుంది. అప్పుడు డాక్టర్ రాబిన్సన్ చంపాడు అని చెప్పి జైల్లో పెట్టారు కదా పాపం. స్మాల్ జైల్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్ వచ్చింది ఒక లెసన్లో మనకి. ఆ సెయింట్ పీటర్స్బర్గ్ జైల్లో పెట్టారు కదా, అది విచారణకు వస్తుంది ఈరోజు. ఐఎమ్ సారీ ఫర్ ముఫ్ టు బట్ వీ కెన్ టెల్ ఎనీ వన్ అబౌట్ ఇంజోన్జోయ్ సెడ్ హర్. మనం ఇంజోన్జోయ్కి ముఫ్ పోటర్కి సారీ చెప్పాలి. ఎందుకు? ఇంజోన్జోయ్ చంపాడు అని మనం ఒక్కళ్ళకి కూడా చెప్పాల. ఎందుకని? వీఆర్ ఆల్రెడీ బోత్ ఆర్ మేక్ ఏ ప్రామిస్. వాట్ వాజ్ ద ప్రామిస్? డోంట్ రివీల్ ద సీక్రెట్స్ అండర్ ఎనీ సర్కమాస్టెన్సెస్. అండర్ ఎనీ సర్కమాస్టెన్స్ మీన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రహస్యాన్ని మన ఇద్దరం ఎవరు ఒకళ్ళకొకళ్ళు చెప్పకూడదు అనే ప్రామిస్ చేసుకున్నారు కదా. ఆ ప్రామిస్ ప్రకారమే దే అబైడ్ ద ప్రామిస్. ఆ ప్రమాణానికి కట్టుబడి ఉన్నారు. అందుకని ఎవరు చెప్పలేదురా. బట్ వీ కాంట్ టెల్ ఎనీ వన్ అబౌట్ ఇంజోన్జోయ్ సెడ్ హక్. పూర్ ముఫ్ ఈజ్ ఏ కైండ్ మ్యాన్. యాక్చువల్లీ ముఫ్ పోటర్ ఈజ్ ఏ కైండ్ మ్యాన్. ఒకసారి మనకు తెలియకుండానే మన మీద తప్పు పడిపోద్ది. క్లాస్లో కూడా ఒకసారి ఏం చేస్తారు, అరిచేది ఒకడు, తిట్లు తిట్టించుకునేది, తన్నులు తినించుకునేది ఇంకొకడు, గొడవ చేసేది ఒకడు, సౌండ్ చేసేది ఒకడు, గొడవ చేసేది సౌండ్ చేసేది రకరకాల పనులు చేసేది ఒకడు. కానీ ఆ స్పాట్లో ఎవడుంటే వాడే తిట్లు తింటాడు, తన్నులు తింటాడు. జరిగేది క్లాస్లో జరిగేది అదే. తర్వాత తెలుసుకోవడం ఎవరు వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది. హియర్ ఈజ్ ఆల్సో సేమ్ అది జరిగింది. యాక్చువల్ ముఫ్ పోటర్ చంపకపోయినా కానీ ఆ కత్తి ముఫ్ పోటర్దే కాబట్టి ముందు ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. తర్వాత విచారణకు వస్తుంది, ఈరోజు విచారణకు వస్తుంది. టామ్ వాజ్ వెరీ సారీ ఫర్ ముఫ్ పోటర్ బట్ వీ కాంట్ టెల్ ఎనీ వన్ అబౌట్ ఇంజోన్జోయ్ సెడ్ హక్. పూర్ ముఫ్ ఈజ్ ఏ కైండ్ మ్యాన్. వన్స్ హీ గేవ్ మీ హాఫ్ ఏ ఫిష్. యాక్చువల్లీ ముఫ్ ఈజ్ ఏ కైండ్ మ్యాన్. వన్ డే హీ గేవ్ ఏ హాఫ్ ఫిష్ టు టామ్ అండ్ ముఫ్. అండ్ వన్స్ హీ హెల్ప్డ్ మీ విత్ ఎ కైట్ అండ్ సెడ్ టామ్. ఒకసారి ముఫ్ హక్ చెప్తున్నాడు, ఒకసారి నాకు ఫిష్ ఇచ్చాడు రా కొంచెం తినమని అని చెప్పాడు. ఇంకోసారి టామ్ ఏమని తెలుసా? హీ గేవ్ ఏ కైట్ టు మీ. అతను నాకు గాలిపటం ఇచ్చాడు ఆడుకోవడానికి. అంతే కదా, ఎవరైనా హెల్ప్ చేస్తే మనం ఏం చేస్తాం? మనం గుర్తుపెట్టుకుంటాం కదా, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. ఆపదలో ఆదుకున్న నిజమైన స్నేహితుడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. కొటేషన్, ఎక్సలెంట్ కొటేషన్. మన డిగ్రీ సెకండ్ ఇయర్లో కూడా వస్తుంది ఇదే. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. దెర్ ఈజ్ ఎ కొటేషన్, వేర్ జాగరీ బటర్ఫ్లైస్ ఆల్వేస్ వేరింగ్ దట్ జాగరీ. ఈగ బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ముసురుతూ ఉంటాయి. ఓకేనా? హియర్ ఈజ్ ఆల్సో ఈవెన్ దో ముఫ్ పోటర్ వాజ్ ఏ కైండ్ మ్యాన్. హౌ డూ యూ నో ఇట్? బికాస్ వన్ డే ముఫ్ పోటర్ గేవ్ ఏ half fish to Huck, and at the same time ముఫ్ పోటర్ గేవ్ ఏ కైట్స్ టు టామ్. ముఫ్ పోటర్ వీళ్ళిద్దరికీ రకరకాలుగా సహాయం చేశాడు. ఎట్లా? హక్కేమో ఒకసారి తినడానికి చేపలు ఇచ్చాడు తినడానికి, టామ్కేమో ఆడుకోవడానికి గాలిపటం ఇచ్చాడు. అందుకే చెప్తుంది నేను, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఆపదలో ఆదుకున్నవాడు నిజమైన స్నేహితుడు. ఓకేనా? యూజ్ అండ్ త్రో. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండదు తెలుసా? యూజ్ అండ్ త్రోగా ఉండకూడదు, వాడుకుని వదిలేయటం కాదు. ఇక్కడ ఎక్సలెంట్గా ప్రూవ్ చేస్తారు. ఎలా? వన్స్ హీ గేవ్ మీ ఏ హాఫ్ ఫిష్. ఒకసారి నాకు ఫిష్ ఇచ్చాడు, హక్ చెప్తున్నాడు. అండ్ వన్స్ హీ హెల్ప్డ్ మీ విత్ ఏ కైట్ అండ్ సెడ్ టామ్ ఐ వాంట్ హెల్ప్ హిమ్. టామ్కి ఏమో కైట్ ఇచ్చాడు, హక్ ఏమో ఫిష్ ఇచ్చాడు. అందుకనే మనం ఏం చేయాలి ఇప్పుడు? టామ్ ముఫ్ పోటర్ డిసైడెడ్ టు హెల్ప్ ఎనీవేర్. ఏదో ఒక విధంగా హెల్ప్ టు ముఫ్ పోటర్. లెట్స్ గో టు జైల్ అండ్ టేక్ హిమ్ సంథింగ్ టు ఈట్ సెడ్ హక్. ఓకే, లెట్స్ గో టు ద జైల్. వెర్ ఈజ్ ద జైల్? జైల్ ఈజ్ ఇన్ ద సెయింట్ పీటర్స్బర్గ్. జైలు ఎక్కడ ఉంది తెలుసా?
సెయింట్ పీటర్స్బర్గ్లో ఉంది. కాబట్టి మనం జైలుకి వెళ్ళి ముఫ్ పోటర్ని ఒకసారి కలుసుకుందాం, జైలు దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం. వెళ్ళేటప్పుడు కొంచెం ముఫ్ పోటర్కి తినడానికి ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం. జైల్లో ఒక రూల్ ఉంటుందండి, ములాఖత్ అంటారు దాన్ని, ములాఖత్ అంటారు. జైల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకోవడానికి అపాయింట్మెంట్ ఇస్తారు. ఒక 10 minutes 15 minutes వెళ్ళి వాళ్ళని కలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు. ములాఖత్ అంటారు దాన్ని. ఓకే, హియర్ ఈజ్ ఆల్సో హక్. టామ్ అండ్ హక్ డిసైడెడ్ టు మీట్ మిస్టర్ ముఫ్ పోటర్ ఇన్ ద జైల్. వెన్ దే ఆర్ మెట్ ముఫ్ పోటర్, దే టేక్ సమ్ ఫుడ్ టు ఈట్, గివ్ ఏ ఫుడ్ టు ఈట్ టు ముఫ్ పోటర్. అరే మనం ముఫ్ పోటర్ జైల్లో ఉన్నట్టు మనం వెళ్దాం, వెళ్ళేటప్పుడు కొంచెం ముఫ్ తినడానికి ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం అని ఇద్దరు డిసైడ్ అవుతారు. ఎందుకు? వాళ్ళకేం అవసరం అసలు వెళ్ళాలని? వన్స్ అపాన్ ఏ టైమ్ మిస్టర్ ముఫ్ పోటర్ హెల్ప్డ్ ద 2 boys. One day he gave a fish, one day he gave a kite to play, to eat. ఒకనొకప్పుడు ముఫ్ పోటరు ఈ ఇద్దరు పిల్లలకి, టామ్కి హక్కి తినడానికి చేపలు ఇచ్చాడు, ఆడుకోవడానికి గాలిపటాలు ఇచ్చాడు. అదే ఇప్పుడు వీళ్ళు కృతజ్ఞత చూపిస్తున్నారు. ఓకే, అర్థమైందమ్మా? దే వెంట్ టు ద స్మాల్ జైల్ అండ్ దే సా ముఫ్. ఫైనల్లీ దే డిసైడెడ్ టు గో and met Mr. Muff Potter in the jail. Finally, they went to the small jail and they saw Muff. జైలుకి వెళ్తారు, ముఫ్ పోటర్ని చూస్తారు. He was happy to see him. When Muff saw the 2 boys, Muff feel very 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 happy. Why? చెప్తున్నా రీజన్ కూడా. When he was happy to see him. No one remembers old Muff anymore. But you are my friends, you are remember me. When the 2 boys, who are the 2 boys here? Tom and Huck. When the 2 boys met when the 2 boys met Muff Potter in the jail, Muff feel very happy. Because before that, no one can saw Muff Potter. ఇంతకుముందు ఎవ్వరు కూడా ముఫ్ పోటర్ని జైల్లో ఉంటే ఒక్కళ్ళు కూడా చూడటానికి వెళ్ళాల. వీళ్ళిద్దరూ వెళ్ళారు. సో ఈ ఫీల్ వెరీ హ్యాపీ. యూ రిమెంబర్స్ ఓల్డ్ ముఫ్ ఎనీమోర్, బట్ యు ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ యూ రిమెంబర్ మీ. మీరు నాకు, యు ఆర్ ద రియల్ ఫ్రెండ్స్ టు మీ బికాస్ యూ రిమెంబర్ మీ. వెన్ ఐ ఆమ్ ఫెల్ ఇన్ ట్రబుల్ యూ రిమెంబర్ మీ, యూ కన్సల్ట్ మీ. మీరు నన్ను కలిశారు, నన్ను గుర్తు చేసుకున్నారు. థ్యాంక్ యూ బాయ్స్ సెడ్ ముఫ్ స్మైలింగ్. ముఫ్ పోటర్ నవ్వుకుంటా, థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ టామ్ అండ్ హక్ బికాస్ యు ఆర్ ద రియల్ ఫ్రెండ్స్ టు మీ. యు ఆర్ ద ఫస్ట్ విజిటర్స్ టు మీ. ఈవెన్ దో మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ మెట్ మీ, బట్ యు ఆర్ ఎట్ ఫస్ట్ మెట్ మీ. దట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ. అదే మన ఇద్దరి మధ్యన స్నేహం. మా కుటుంబ సభ్యులు కనీసం జైల్లో కలవటానికి రాలేదు, కానీ మీ ఇద్దరు వచ్చారు. కాబట్టి యు ఆర్ ద రియల్ ఫ్రెండ్స్ టు మీ. మీరే నిజమైన స్నేహితులు నాకు. యూ ఫీల్ వెరీ హ్యాపీ. నౌ టామ్ ఫెల్ట్ టెరిబుల్. నౌ ఈవెన్ దో దే మెట్ మిస్టర్ ముఫ్ పోటర్ ఇన్ ద జైల్, వన్ సైడ్ దట్ ఈజ్ వన్ సైడ్ ఉన్న సిచ్యువేషన్. సెకండ్ సైడ్ ఏం జరుగుతుందంటే, టామ్ ఫెల్ట్ టెరిబుల్. భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఇంజోన్జో నో అబౌట్ ద మీటింగ్ ఆఫ్ అబౌట్ ద కన్సల్టేషన్ ఆఫ్ ముఫ్ పోటర్ ఇన్ ద జైల్, ఆటోమేటిక్గా ఇంజోన్జో కిల్డ్ అవర్స్. కలిసారు, హ్యాపీగానే ఫీల్ అయ్యారు. కానీ టామ్కి మాత్రం ఎక్కడో కొంచెం భయం. ఒరే మనం ముఫ్ పోటర్ జైల్లో కలిసిన విషయం కొంపదీసి ఇన్ కేస్ ఒకవేళ ఇంజోన్జోయ్ కనుక తెలిస్తే మన పని కేల్కతం, దుకాణం బంద్, చంపుతాడేమో మనల్ని ఏమైనా చేస్తాడేమో. అది కూడా ఒక రకమైన భయం. అందుకనండి దేశంలో డైరెక్ట్గా ఏదైనా కేసుకు సంబంధించిన విషయం, యాక్సిడెంట్కి సంబంధించిన విషయం ఏదైనా ప్రత్యక్షంగా చూసినా కానీ చాలామంది సాక్షులు ముందుకు రారు చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి. ఎందుకో తెలుసా? వాళ్ళు చంపుతారని, వాళ్ళ రకరకాల హింసలకి గురి చేస్తారని ఎవ్వరు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు. సపోజ్ ఒక
ఒక అతను 2 వీలర్స్ వేసుకొని వెళ్తున్నాడు. బాగా సెంటర్లో, మెయిన్ సెంటర్లో, ఐలాండ్ సెంటర్లో లేక ఏదో ఒక సెంటర్లో ఏదో కారో లేకపోతే బైక్ ఏదో ఒకటి యాక్సిడెంట్ అయింది, చనిపోతాడు. కానీ నడి సెంటర్ పోలీస్ స్టేషన్కి ఎదురుగా యాక్సిడెంట్ జరిగినా కానీ దానికి ఇంకా విట్నెస్ సాక్ష్యం లేకపోయింది అనుకో, కేసు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. పోలీస్ స్టేషన్కి ఎదురు పోలీసులు అందరూ చూస్తూనే ఉంటారు కానీ సాక్ష్యం చెప్పరు. ఆర్డినరీ పబ్లిక్ ఆల్సో నెవర్ గేవ్ ఎనీ విట్నెస్ టు ఎనీవన్. ఎవరికైనా సరే ఎటువంటి సాక్ష్యాలు చెప్పరు, ఎందుకంటే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి. హియర్ ఈజ్ ఆల్సో ఈవెన్ ద ముఫ్ వాటర్ ఫీల్ హ్యాపీ, ఈవెన్ దో టామ్ అండ్ హక్ ఫీల్ వెరీ హ్యాపీ టు మీట్ మిస్టర్ ముఫ్ పోటర్, బట్ టామ్ ఫెల్ట్ టెరిబుల్. కానీ భయపడుతున్నాడు టామ్ మనసులో, లోపల భయం. ఎందుకో తెలుసా? ఒకవేళ మనం కలిసిన విషయం ఇంజోన్జో కనుక తెలిస్తే ఏమైంది చెప్పండి? వాడు ఒకవేళ చంపుతాడు. ఎందుకు? చూసింది వీళ్ళిద్దరే కదా, వాడిని రాబిన్సన్ చంపుతున్న చూసింది వీళ్ళిద్దరే కదా. ఒకవేళ వీడు పోయి నువ్వు కాదు చంపింది ఇంజోన్జో అని ఒకవేళ నా మీద చెప్తారేమో అని చెప్పేసి వాడు చంపితే మనల్ని అని టెరిబుల్. అది నౌ టామ్ ఫెల్ టెరిబుల్, హీ వాజ్ వరీడ్ అబౌట్ ద ట్రయల్. అది విచారణ గురించి ఇద్దరు భయపడుతున్నారు. అందుకే మనకేం చెప్పాడు తెలుసా? ఫస్ట్ లైన్లోనే టామ్ అండ్ హక్ వరీడ్ అబౌట్ ద ట్రయల్ ఎలాంగ్ విత్ ద విలేజర్స్ అని చెప్పాడు. గ్రామంలో అందరూ ఎలాగైతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బట్ టామ్ అండ్ హక్ ఆర్ వరీడ్. మన సెకండ్ లైన్లో చెప్పాడు ఈ లెసన్లో. వాళ్ళందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు, వీళ్ళిద్దరు బాధపడుతున్నారు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, హీ వాజ్ వరీడ్ అబౌట్ ద ట్రయల్. ట్రయల్ మీన్స్ విచారణ. ఎవరి మీద ఈరోజు విచారణకు వస్తున్న కేసు? ముఫ్ పోటర్ మీద. ముఫ్ పోటర్ జైల్లో ఉండ కదా, అదవుతుందమ్మా. ఇంజోన్స్ డాక్టర్ రాబిన్సన్ చంపినాడని చెప్పి పోలీసులు పట్టపోయి ఇంజోన్స్ ముఫ్ పోటర్ జైల్లో వేస్తారు కదా, ఆ తాలూకా ఈరోజు విచారణకు వస్తుంది. జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. అందుకనే దే వర్ వరీడ్ అబౌట్ ద ట్రయల్. ముఫ్ పోటర్ లుక్డ్ ఓల్డ్ అండ్ టైర్డ్ అండ్ ఓకే అబౌట్ ద ట్రయల్. ఈ కుడ్ నాట్ స్లీప్ ఎట్ నైట్. ఆ రాత్రి నిద్రపోవాలి. ఇక మనం పడుకునే ఆ నిద్రే రాదు, పడుకున్న కలలే అని పాట ఒకటి ఉంది. అట్లాగే పడుకుంటే రాత్రిపూట నిద్ర రాలా. సపోజ్ ఎగ్జామ్ ఉందనుకో రేపు పొద్దున, మనం ఏం చేస్తాం? బాగా చదివినోడైతే ఏ క్వశ్చన్స్ వస్తాయో, ఎలాగ రాయాలో, ఎట్లా చేయాలి, కొంచెం పడుకుని నిద్ర రాదు. చదవనోడికి ఏమి ఉండదు, వాడికి ఏ పొద్దు నిద్రపోతూనే ఉంటాడు, వాడికి టెన్షన్ ఉండదు. చదవనోడికి ఇబ్బంది ఏమి ఉండదండి. చదివిన వాడికి, బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్కి అయితే హార్డ్ వర్కర్ క్లవర్ స్టూడెంట్కి ఎగ్జామ్ ముందు కొంచెం టెక్స్ట్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే చదివిన క్వశ్చన్లు వచ్చినాయి రాలేదు, బాగా కరెక్ట్గా నీట్గా అటెంప్ట్ చేస్తానో లేదనేటువంటి ఫీలింగ్ ఉండదు. చదవనోడు చూడు, వాడికి ఏ క్వశ్చన్ అయినా ఒకటే, ఏదో ఒకటి రాద్దామని అనుకుంటాడు. సో హియర్ ఈజ్ ఆల్సో బిఫోర్ ద ట్రయల్ నైట్, విచారణ జరగకపోయే ముందు రోజు నైట్, సపోజ్ మండే విచారణ ఎంక్వైరీ జరుగుతుంది అనుకోండి, ట్రయల్ జరుగుతుంది అనుకోండి, సండే నైట్ నిద్రపోల టాము. స్లీప్ ఎట్ నైట్. ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ వెంట్ టు ముఫ్ పోటర్ ట్రయల్. ఊళ్ళో ఉన్న వాళ్ళు మొత్తం, ఏ ఊరు అది? పిడుగురాళ్ళ, పెదగార్లపాడ, సెయింట్ పీటర్స్బర్గ్. ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ అటెండ్ టు ముఫ్ పోటర్స్ ట్రయల్. అందరు ముఫ్ పోటర్స్ విచారణ జరిగే కోర్టు దగ్గరికి వెళ్తారు. ముఫ్ లుక్డ్ ఓల్డ్ టైర్డ్ అండ్ అన్హ్యాపీ. కానీ ఆ సమయంలో అందరు ఊరంతా వెళ్తారు. ఎక్కడికి? ముఫ్ పోటర్ గురించి ఈరోజు విచారణ జరుగుతుందంట కోర్టులో, జడ్జి గారు ఏం జడ్జిమెంట్ ఇవ్వబోతాడు అని అందరు ఊరంతా వెళ్ళి అక్కడ కోర్టు దగ్గర నిలబెడతారు. ఆ సమయంలో ముఫ్ పోటర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ముఫ్ పోటర్ లుక్ లైక్ ఓల్డ్, నెక్స్ట్ టైర్డ్, నెక్స్ట్ అన్హ్యాపీ. ఈ 3 ఫీలింగ్స్ ఉన్నాయి ముఫ్ పోటర్లో. లుక్ లైక్ ఓల్డ్. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, బాగా నీట్గా టిప్ టాప్ సూటు బూట్ వేసుకుని వచ్చాం. జైల్లో ఒకటి ఇట్లా వండిస్తారా? వన్నేవారు. జైల్లో చెప్పకూడదు తినాల్సిందే. నేను పంచభక్ష పరమాణాలు తిన్నాను ఇంట్లో, నాకు రోజు పంచభక్ష పరమాణాలు పెట్టరు. నేను రోజు ఐరన్ చేసిన షర్టు ప్యాంట్ వేసుకున్నాను, సఫారీ వేసుకున్నాను అంటే అటువంటి బట్టలు ఎవరు? తెల్ల బట్టలు వేసుకోవాల్సిందే. అక్కడ ఒక స్పెషల్ డ్రెస్ ఉంటుంది. సో లుక్ లైక్ ఓల్డ్, మన ఇంటి దగ్గర ఉన్నట్టు వండం. లుక్ లైక్ ఓల్డ్. నెక్స్ట్ టైర్డ్, బాగా అలసిపోయాడు. మన ఇంటి దగ్గర చాలా హ్యాపీగా ఉంటాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలసిపోయాడు. నెక్స్ట్ అన్హ్యాపీ,
జడ్జి గారు ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతాడు? ఉరేయమని చెప్తాడు, లేదా వదిలేయమని చెప్తాడు, లేదా 15 years 20 years జైలు శిక్ష వేస్తాడు. సో హీ ఫీల్ అన్హ్యాపీ. దీస్ ఆర్ ద 3 feelings ఇన్ ద మిస్టర్ ముఫ్ పోటర్. అంతే కదా. జడ్జి గారు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తాడో మనకి ముందు తెలుసా అండి? తెలుసా? సపోజ్ నేనే జైల్లో ఉన్నా, ఈరోజు జడ్జిమెంట్ వస్తుంది నా గురించి. ఏం జడ్జిమెంట్ ఇస్తారు ముందుగా నాకు తెలిస్తే? ఆఫ్టర్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేంత లాస్ట్ వర్డ్ మాట్లాడేంత వరకు జడ్జి గారు, న్యాయమూర్తి చిట్ట చివరి పదం పలికేంత వరకు ఎవడైతే ఇక్కడ బోన్లో నిలబడ్డాడో, కేసుని ఎవరైతే ఎదుర్కొన్నాడో వాడికి యాక్చువల్గా 72నో ఎలా అంత కొట్టుకోవాలి గుండె. ఓకే, వాడికి 100 200 కొట్టుకొడుతుంది. అసలు కొంతమంది అయితే అక్కడ పడిపోతారు కూడా చెప్పిన జడ్జిమెంట్ చెప్పగానే. సో ఆన్ ద సేమ్ వే ముఫ్ పోటర్ వాజ్ ఆల్సో లుక్డ్ లైక్ ఓల్డ్ బికాజ్ యూ డోంట్ నో హౌ ద జడ్జ్ గేవ్ ఎ జడ్జిమెంట్. విచ్ టైప్ ఆఫ్ జడ్జిమెంట్ గివ్ ద జడ్జ్? ఎటువంటి తీర్పిస్తాడో తెలియదు. టెన్షను. నెక్స్ట్ టైర్డ్, అలసిపోయి ఉన్నాడు. బికాస్ హీ హ్యాడ్ నో ఫ్యామిలీ, బికాస్ హీ హ్యాడ్ నో ఎంటర్టైన్మెంట్స్. కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. క్లైమేట్ కంప్లీట్లీ డిఫరెంట్. మన ఇంటి దగ్గరగా చిన్నగా ఏదో చిన్న పళ్ళెంలో కొంచెం నీళ్లు పోసుకొని అన్నం తిన్నాక మనకు అదొక సాటిస్ఫాక్షన్. కానీ ఎవ్వరు లేకుండా జైల్లో కూర్చోబెట్టి నీకు పంచపక్ష పరిమాణాలు పెట్టినా కానీ అదొక రకమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్. ఎందుకని? ఫ్యామిలీ మెంబర్స్ లేదు కదా. సో టైర్డ్, అన్హ్యాపీ. జడ్జి గారు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తాడు? ఫేవర్గా ఇస్తాడా లేకపోతే రివర్స్లో ఇస్తాడా? జడ్జి గారు వీడికి ఏ నేరం తెలియదులే వదిలిపెట్టమని చెప్తాడా? వీడే క్రిమినల్, వీడిని వేసేయండి లోపల 15 years అని చెప్తాడా? టెన్షను కదా. సో ఈ ఫీల్ అన్హ్యాపీ. అర్థమైంది ఇప్పుడు చెప్పింది? ముఫ్ పోటర్ లుక్డ్ ఓల్డ్, టైర్డ్ అండ్ అన్హ్యాపీ. ఇంజోంజోయ్ వాస్ ఎట్ ద ట్రయల్ టు. ఈ కేసు విచారణ సందర్భంగా ఇంజోంజోయ్ కూడా వస్తాడు. డ్యూరింగ్ ద ట్రయల్ దేర్ వర్ మెనీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఆల్ ద ఆన్సర్స్ వర్ అగెన్స్ట్ ఓల్డ్ ముఫ్. క్వశ్చన్ జడ్జి గారు అడుగుతున్నాడు. జడ్జ్ ఆస్క్డ్ సో మెనీ క్వశ్చన్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తామండి. ఈ నేరం నువ్వేనా చేసింది? నాకు తెలియదు సార్. మరి నీ మీద నేరం మోపారు కదా? తెలియదు సార్. ఇక అన్ని క్వశ్చన్ జడ్జి గారు ప్రశ్నలు అడిగితే మనం చెప్తా ఉండాలి. ఆల్రెడీ మనకి లాయర్గా ట్రైనింగ్ ఇస్తాడులే. ఓకే, అందుకే లాయర్ ఈజ్ ఏ లయర్ అంటాం. లాయర్ ఈజ్ ఏ లయర్. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టి చేస్తాడు, క్రియేట్ చేస్తాడు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తాడు. అసలు ఆ రోజు నా క్లయింట్ అసలు ఈ ఊర్లో లేడని చెప్తాడు. నిజంగా చంపినా కానీ వేరే ఊర్లో ఉన్నాడని చెప్తాడు. సో క్రియేషన్లో లాయర్లో మంచి క్రియేషన్ ఉంటుంది, సృజనాత్మకత. ఓకే, సో డ్యూరింగ్ ద ట్రయల్ విచారణ సందర్భంగా దేర్ వార్ మెనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. చాలా క్వశ్చన్లు వేస్తాడు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన మీదట ముద్దాయి మిస్టర్ ముఫ్ పోటర్ దోషి అని తేల్చబడినది అని చెప్పగా వాడు పడిపోతాడేమో. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన మీదట ముఫ్ పోటర్కి ఈ హత్య కేసుతో డాక్టర్ రాబిన్సన్ హత్య కేసుతో ఎటువంటి సంబంధం లేదని ఈ కోర్టు వారు నిర్ధారించిన మీదట నిర్దాక్షిణ్యంగా ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా ముఫ్ పోటర్ని విడుదల చేసి ఇంజోంజోయ్ని తీవ్రంగా శిక్షించవలసిందిగా ఆదేశిస్తున్నాను అని చెప్తాడేమో ఎవరు. సో నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ ద జడ్జిమెంట్ ఆఫ్ బిఫోర్ గోయింగ్ టు ద జడ్జి గేవ్ ఏ జడ్జిమెంట్. జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేటువంటి ముందు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తాడనేది ఎవరికీ తెలియదు. బిఫోర్ గోయింగ్ టు ద జడ్జిమెంట్ ఈ రిఫర్ సో మెనీ బుక్స్, లా బుక్స్. ఆన్ ద సేమ్ వే the judge asked so many questions, gave us so many answers of the victim. So all the answers were against old muff. ఆన్సర్లన్నీ ముఫ్కి వ్యతిరేకంగా ఉన్నాయి. చంపాడు అనగానే చంపలేదు అని చెప్తాడు. ఆ రోజు అక్కడ ఇతను ఉన్నాడు, అతను లేడు, ఇతనికి ఏ సంబంధం ఉంది, అతనికి ఏ సంబంధం లేదు, అన్ని ఎగనెస్ట్గా వస్తాయి ఆన్సర్లు. దెన్ ద లాయర్ సెడ్ కాల్ థామ్ సాయర్. వెంటనే లాయర్ గారు చెప్తాడు, అది ఒక 2 ఉన్నారు సాక్షులు,
టామ్ని పిలవండి. టామ్ సాయర్ ఫుల్ నేమ్. టామ్ని పిలవండి. సాక్షులు ఉండాలి కదా. నువ్వు డైరెక్ట్గా ఎంత చూసినా కానీ సాక్షులు లేకుండా ఉంటే ఆ కేసు అసలు నడవదు. డైరెక్ట్గా యాక్సిడెంట్ అయ్యి మనం చూసినా కానీ పోలీస్ స్టేషన్కి ఎదురుగా యాక్సిడెంట్ అయినా కానీ సాక్షులు లేకపోతే ఆ కేసు క్లోజ్ అవుతుంది, ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. బాబ్రీ మసీదు అదే 20 years పట్టింది ఆ కేసు నడవటానికి, క్లోజ్ కావడానికి. సాక్షులు ఉన్నారు, చాలామంది సాక్షులు ఉన్నారు, సాక్ష్యం చెప్పారు అయ్యేని రకరకాలుగా. కానీ సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పి ఇప్పుడున్న కేసులు కూడా సిబిఐ వాళ్ళు జగన్ మీద కేసులు పెట్టారని, వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టుకున్నారని సాక్షులు ఉన్నా కానీ చెప్పరు. సాక్ష్యం చెప్పకపోతే కేసు అది ఎంతలా బలమైన కేసు అయినా సరే కేసు నిలబడదు, క్లోజ్ అవుద్ది. ఓకే, టైం ఒకసారి. ఎవ్రీ వన్ వాస్ క్లోజ్. ఓకే, దెన్ ద లాయర్ సెడ్ కాల్ టామ్ సాయర్ when the MUF porter gave when the all the questions was asked by the judge, all the answers were against MUF porter. Then immediately the judge ordered call Tom Sawyer. Who was Tom Sawyer? Tom Sawyer was one of the witness of this case. ఈ కేసులో ఒక రకమైన సాక్షి ఒకడు టామ్ సాయర్. సో ఇమీడియట్లీ ద జడ్జి ఆర్డర్ టు హిస్ సబార్డినేట్స్ కాల్ టామ్ సాయర్ని పిలుస్తారు. ఓకేనా, అంతవరకు మనకి. సో డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, క్లోజ్.